హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా కానీ ఇంట్లోనే తయారు చేసి చేసుకుంటాము. ఈ మసాలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే బాగా ఒక 1 మంత్ 2 మంత్ మంచిగా యూస్ చేసుకోవచ్చండి. గ్లాస్ బాటిల్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, వచ్చేసేయండి రెసిపీలోకి. ముందుగా ఎలాచి, లవంగాలు, జీలకర్ర, జాజికాయ, ధనియాలు, బిర్యానీ ఆకు, సోంపు, మిరియాలు, ఇది వచ్చేసి పట్ట, రాతి పువ్వు తీసుకున్నానండి. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాము. ఎలాచి దోరగా ఫ్రై చేసుకుంటాం. మంట మీడియంగా పెట్టి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా మనం ఇంట్లో చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటాము. బాగా మిక్సీ జార్లోకి వేసేసానండి. బాగా మసాలా చల్లారినాయి. ఇప్పుడు ఇందులోకి గసాలు చేర్చుకుంటామండి. గసాలు మన ఇష్టం, ఎంతనే వేసుకోవచ్చు. కావాలంటే కొబ్బరి కానీ వేసుకోవచ్చు అండి. ఇందులో ఇది బాగా ఇట్లా బరకగా మసాలా చేసుకుంటాము. మరీ నున్నగా వద్దండి, కొంచెం ఇట్లా బరకగా ఉంటే బాగుంటుంది. చేసి సైడ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకండి, బిర్యానీ ఆకు, మన ఇంట్లోనే వచ్చిన బిర్యానీ ఆకు, ఇది ఆయిల్లోకి వేసుకుంటాము. ఆయిల్లో వేరే మసాలాలు ఏమీ లేదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా. ఉల్లిపాయలు కానీ తొందరగా ఫ్రై అవుతాయి. మనం మసాలా పొడిలోనే అన్నీ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ 1 స్పూన్ వేసాను. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసా, దానివల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. అందుకని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటామండి. ఇందులో వాటర్ ఏమీ వేయడం అవసరం లేదండి. ఈ చికెన్లోనే వాటర్ వస్తాయి. బాగా మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నామంటే బాగా ఫ్రై రెడీ అవుతుంది. బాగా ఇట్లా ఒకసారి మసాలా అంతా పట్టేలాగా చికెన్ కలుపుకున్నామండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే వాటర్ వదులుతుంది. వాటర్ వదిలి మళ్ళీ చికెన్ ఉడికేంత నీళ్ళు వస్తాయండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే వాటర్ ఏం రావు కాబట్టి మనం వాటర్ వేయాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని అందులోనే వాటర్ వచ్చాయి చూడండి. ఆనియన్లో కానీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇవి వచ్చి మంచిగా ఇట్లా మీడియంగా ఉడికినాయంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఫ్రై. బాగా ఇట్లా మూత పెట్టి ఇట్లా ఉడికించుకున్నామండి. మంచిగా ఇట్లా చూడండి కలరే చేంజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి మసాలా పౌడర్, మనం కొట్టుకున్న మసాలా పౌడరు 1 పెద్ద గెరిటి వేసుకున్నా. ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నామండి, ఇవి వేసుకుంటాం. కొత్తిమీర వేసుకున్నా. ఈ మిరపకాయలు ఎక్కువ కారం లేవండి, దానికని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేసుకున్నా. ఒకసారి అన్నీ కలిసేలాగా మసాలా వేసినాక మరి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ మంచిగా ఇట్లా చేసుకున్నామంటే మన చికెన్ రెడీ అయిపోతుంది. ఈ ఫ్రైలో ఉండే మసాలాతోనే రైస్ చాలా బాగుంటుందండి. కలుపుకొని తిన్నామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా కలర్ఫుల్గా. మీరు ఇట్లనే మసాలా చేసుకొని ఇట్లా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.